సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అనమాట. సో ఈ వీడియో విషయానికి వచ్చేస్తే, ఈ వీడియోలో వచ్చేసి విష్ణు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, నేను అప్పుడప్పుడు నీకు డబ్బులు ఇచ్చాను కదా, ఒకసారి ఫోన్ పే ఓపెన్ చేసి ఎంత ఇచ్చాను, ఎంత ఏంది లెక్కలన్నీ వెయ్యి, ఇప్పుడు నాకు డబ్బులు కావాలి అని చెప్పి ప్రాంక్ చేయబోతున్నాడు. సో ఆ బ్రో ఏమంటాడు, ఎట్ రియాక్ట్ అవుతాడు, అసలు నిజంగా డబ్బులు పంపిస్తాడా లేదా, అసలు డబ్బులు ఇవ్వకపోతే మీ ఛానల్ వీడియో పెడతాను, ఫోటో పెట్టి చెప్తాను. సో అట్లా చెప్దాము. లాస్ట్కి డబ్బులు వచ్చాయో లేదో మీకు తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోని అయితే ఫస్ట్ లైక్ కొట్టేసాను, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం త్వరలోనే 1 మిలియన్ కొట్టేపోతున్నాం. ఇంకెంత మహా అయితే ఒక 147K మెంబర్స్ ఉన్నారు. సో అదనమాట. ఇప్పుడైతే విష్ణు ఫోన్ చేస్తాడు, పదండి. హలో, ఏం చేస్తున్నావు? షాప్ లో ఉన్నా, ఒక్క నిమిషం చేస్తాను. ఏంద్రా ఒక్క నిమిషం? మా షాప్ లో ఉన్నారా? టిఫిన్ అంగడి కదా, పార్సల్ చేస్తాను, ఒక్క నిమిషం చేస్తాను. సరే ఫాస్ట్ గా. సో ఆ బ్రో ఫోన్ చేస్తారంట. సో ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టద్దాం. తెలుసా వాడు భలే దొంగనా కొడుకోడు. ట్రాన్సాక్షన్ చూపిస్తాడు. అంతా నువ్వే పంపించున్నావు. 100, 250, 200 ఎందుకు? 38, 40 ఎన్ని ఎందుకు? పడిందా? 300తో 100 రూపాయలు పెట్రోల్ పట్టించుకుంటాడు. 30 కిలోమీటర్లు పోయేసి ఈ పొడి దోశ తినేసి వస్తాడు. 304 ఇంకో 200కి. సో గైస్, నాకైతే 38 రూపాయలది ఒక ట్రాన్సాక్షన్ కనపడింది. సో 38 రూపాయలే ఎందుకు అయింటది అంటారు. సో ఎందుకు అయింది తెలిస్తే కమెంట్ చేయండి. మనకు తెలీదు. 50, 550, 120, 106 రూపాయలు. 106 కూడా మళ్ళీ 108 కాకుండా 25 రూపీస్. 10 రూపాయలు కూడా వేస్తున్నాడు స్వామి. 10 రూపాయలు కూడా 60 రూపాయలు, 200. ఏందన్ని ట్రాన్సాక్షన్ ఉన్నాయి? ఎప్పటి నుంచి జరుగుతున్నాయి తెలుసా? ఇన్ని 2001 నుంచి. రూపాయి కూడా పంపించున్నాడు. రూపాయి ఎందుకు రా బాబు. సో ఆ బ్రో పేరు మనం ఎందుకు రివీల్ చేయడం, బట్ నేను చాన్ తెలుసు, వాడి పేరు ప్రవీణ్. చూడు అయ్యా, ఇది కామెడీ అయ్యా. డబ్బులు కట్టుకున్నా నెంబర్ ఎంటర్ చేసి నెంబర్ మెసేజ్ పంపించచ్చు కదా ఫోన్ పేలో. 283 అని పంపించున్నాడు. విష్ణు 500 ఎవరినో ఒకరిని అడిగేస్తాను. 2020 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ఎంత అయిందో మొత్తం లిస్ట్ మనం 2024 మొన్న దాకా. ఇక్కడ ఇదే లాస్ట్. ఎందుకంటే వాడు అర్జెంట్ గా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, చాలా ఇది అది డబ్బులు కావాలి, కొంచెం కష్టం ఉంది అన్నాడు. అకౌంట్ లో ఓపెన్ చేసి 3,000 కొట్టేసా. ఇది ఎందుకు ఈ 15K ఎందుకు కొట్టాను తెలుసా? జూన్ 6, ఇది జూన్ 10. ఒక వారం ముందు ఫోన్ చేసి స్లైస్ పే వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఇంటికి వచ్చేస్తారంట, అర్జెంట్ గా 15,000 కావాలి అన్నాడు. సరే అని కొట్టేసా. సరిపోయింది. తర్వాత మే 12 ఖర్చులు డబ్బులు అర్జెంట్ అన్నాడు. సరే 8,500 అకౌంట్ కొట్టేసా. గైస్, నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది స్లైస్ కి లేదంటే సింపుల్ పేకి వాటికి అన్నిటికీ ఆల్రెడీ అకౌంట్లు అయితే క్రియేట్ చేసుకుంటారు. మీరు ఒక్కొక్కరు ఎంత కట్టాల్సి ఉందో ఒకసారి కమెంట్ పెట్టండి. మీరు ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎంత కట్టాలి, ఎంత తీసుకున్నారు చూద్దాం. ఎవరెవరు హైయెస్ట్ ఎంత చేశారో చూద్దాం. పోటీ అనమాట. ఇప్పుడు మీరు ఎంత హైయెస్ట్ డబ్బులు యాప్ లో తీసుకుంటే వాళ్ళలో ఒకరు సెలెక్ట్ చేసి సో నెక్స్ట్ సన్మానం చేయబోతున్నాం అనమాట. అంతేగాని డబ్బులు మాత్రం వేయం. లేదు మళ్ళీ లేదంటే అది కట్టాలంటే 500 కోసం. హలో, ఫోన్లు చెయ్యు, ఏం చేయ, డబ్బులు కావాలంటే ఫోన్లు చేస్తావు. సాయంత్రం షాప్ లోనే చూసుకుంటా. పొద్దు నుంచి ఎవరిది బిజీ మాకన్నా. హలో, వేడికేంద్ర ఇస్తాను. ఏంది వేడిగుండేదా? పార్సల్ కదా, ఇడ్లీ వేడి ఉన్నదా? అవునా, సరే కానీ ఏం ఫోన్లు చేయవు, ఏం చేయవు, డబ్బులు కావాలంటే ఫోన్లు చేస్తుంటావు, ఏంది కథ? నేనేం చేస్తున్నాను కాదురా, మనీ కావాలంటే ఫోన్లు చేస్తావు కదా, మామూలుగా ఫోన్లు చేయవు ఎందుకు అంటున్నా. ఇంటికాడే ఉంటున్నాను కదా ఇప్పుడు ప్రెసెంట్. అడ్జస్ట్ చేసుకుంటా వల్ల మళ్ళీ ఇబ్బంది పెట్టేది, మళ్ళీ ఫోన్ చేసి. అంతేగాని మామూలుగా ఫోన్ చేయనంటావు. వాళ్ళకి కూడా ఇబ్బంది రా, వైష్ణవి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, చూడు కాస్త ఆ పార్ట్ టైమ్స్ కూడా లేవు అన్నాడు. ఇంకా ఫోన్ చేసి ఆడ ఇబ్బంది పెట్టాను, ఆడ వాళ్ళ మనిషి ఇబ్బంది పడతాడని చెప్పి గమనిపోయాను. సరే గాని ఇప్పటివరకు ఎంత పంపించానో లెక్క పెట్టి కొంచెం వేస్తావా నాకు? వేస్తాను, కానీ మొత్తం వేయలేను, కొంచెం
కొంచెం కొంచెం అదేమన్నా ఈఎంఐ అంటారా? నేను నా దగ్గర బండి తీసుకున్నా అట్ట. నేను ఆ పరిస్థితిలోనే ఉన్నా కాబట్టి. ఏ పరిస్థితిలో ఉన్నావా? మొత్తం క్లియర్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. కాదురా, నీ పరిస్థితి ఇట్లా అంటున్నావు. మొన్నేమో ట్రిప్పులు అయ్యి స్నాపులు పెడుతున్నావు, నా దగ్గర ఏమో ఆ రోజు పరిస్థితి బాగా డబ్బులు తీసుకున్నావు. నెక్స్ట్ రోజు ట్రిప్కి వెళ్ళి నాకు స్నాప్ పెట్టకుండా మా ఫ్రెండ్స్ అందరూ పెట్టావా? విష్ణు నేను స్నాప్ మానేసి 3 months 4 months అవుతా. 3 months కాదురా, అప్పుడు ఎప్పుడో నేను 15,000 వేసాను చూడు. రేమండా చెప్పేది నువ్వు. ఇప్పుడు ఎప్పుడో 15,000 అంతా అడిగితే వేసాను. తర్వాత రోజు ట్రిప్కి వెళ్ళిపోయాను. సిగ్గులే వెళ్ళడానికి? వెళ్ళింది నా బర్త్డే తర్వాత. అది శ్రీనాథ్ కూడా డబ్బులు వేసాడు, రాఘవ కూడా డబ్బులు వేసాడు. వాట్ ఎవర్, సిగ్గులే పోవడానికి. మొత్తం నేను డబ్బులు లేవని చెప్పి తీసుకుని ఎందుకు వెళ్తాను? కాదురా, డబ్బులు లేవని చెప్పి ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని పోవడానికి సిగ్గులేట. సారీ ఏంద్రా? ఇప్పుడు ఫోన్ చెప్తున్నాను, నువ్వు మామూలుగా ఫోన్లు ఎత్తావు కదా, ఎందుకు నీ కాలు ఎందుకు ఎత్తాను? అంతేగాని ఫోన్లు అయితే చేయను అంటావు, డబ్బుల కోసం అయితే చేస్తావు. నువ్వు బిజీగా ఉన్నావు, వీడియోస్ అక్కడ, నేను ఇక్కడ బిజీ. నువ్వు కానీ డబ్బులే లేదనుకో, చెప్పేది రే ముండా చెప్పేదనరా, ఫస్ట్ చెప్పేది నువ్వు. అసలు నువ్వు ఏ టైం ఖాళీగా ఉంటావు కూడా ఐడియా లేదు నాకు. చెప్పేదనరా, నువ్వు ఫోన్ పే లో మొత్తం లెక్క పెట్టి నాకు కానీ డబ్బులు వేయలేదనుకో, సోహెల్ వీడియోలో నీ ఫోటో పెట్టి చేపిచ్చేస్తా వీడియో, సోహెల్ రిలేటెడ్ పలాను నాకు డబ్బులు వేయాలని. నువ్వు కానీ వేయలేదనుకో డబ్బులు, సోహెల్ చెప్పి మొత్తం తిరుపతి వాళ్ళంతా ఉండేది, తిరుపతి కాళాశ్రీ ఇటు సైడ్ వాళ్ళే అందరూ ఫాలోవర్స్ మోస్ట్లీ 90%. నీ ఫోటో పెట్టి చేపిచ్చేస్తా వీడియో. నాకు తెలియదురా, నాకైతే డబ్బులు కావాలా, నా పరిస్థితి బాగాలేదు, నేను క్రెడిట్ కార్డులే కట్టుకోలేకపోతున్నా. కొంచెం టైం కాదు, ఒకసారి ఫోన్ పే ఓపెన్ చేసి లెక్క పెట్టా, ఎంత ఇచ్చున్నా? ఇప్పుడేనా 5 minutes ఇచ్చావంటే 5 minutes ఏంద్రా, ముందా 1 minute అన్నా, మళ్ళీ ఇప్పుడు 5 minutes అన్నా. ఎమ్మెల్యేవా, ఎంపీవా, లేదా ప్రైమ్ మినిస్టర్? మూసుకొని లెక్క పెట్టవా. ఫోన్ పే చేస్తావే నీకు రోజుకి అంగడి ఎంత జరిగేదా? నాకు రోజుకి 10. నేను ఆడ పార్ట్ టైం లో రోజంతా కష్టపడితే వస్తాయి, లక్షలు లోన్లు కట్టుకుంటే వస్తాయి. నీకు ఎంత ఉందరా అప్ప బొచ్చుగా మొత్తం? నాకు 50 లక్షలు ఉంది. ఇది ఎందుకు వచ్చిందిరా మధ్యలోనా? కాదురా, ఎవరికైనా డబ్బులు ఊరకుండా, అది గోల్డ్ అంగడి గుండంకులు, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఒరేయ్, ఆ ఫోన్ పే లోపల నుంచి రూపాయి కూడా అడుగున్నావు, 40 అంట ముండా. షాప్ లో ఉన్నాను, చూస్తున్నా, స్పీకర్ లో ఉంది, ఒక్క నిమిషం మాట్లాడుతూ. ఎవరు ఉన్నారు పక్కన? మా అమ్మ మా నాన్న అందరూ ఉన్నారు. అబ్బా జాక్ పాట్, జాక్ పాట్. నువ్వు జాక్ పాట్ అను కావనుకో, అదిలో రోజు మింగులకి మరి అంగ్రేజీత మరి పరిస్థితి. ఏమైంది? నన్ను మింగులు పెరిగిన అగ్ని చేస్తా అంటారు చూడు, ఆ పరిస్థితి నాది ఇంట్లో. నువ్వు మరి ఇవన్నీ ఇప్పుడు అరిచావు అనుకో, నన్ను బయట కూడా బ్రతకనేరు. ఎన్ని ఇంట్లో వాళ్ళ ముందు మాట్లాడుతున్నావు, తర్వాత మింగరా నిన్న కవర్ చేస్తా. మెయిన్ మ్యాటర్ వదిలేసి పైన మాట్లాడితే కనిపెట్టలేరు. నువ్వు మెయిన్ మ్యాటర్ అయ్యో పాపో, అయ్యో హైలైట్ అబ్బా స్వామి పాపమా. ఇప్పుడు ఎట్లా చూడంటే, ఫ్రెండ్స్ ఒక 5 మంది అనుకో, అందరి ఫండ్స్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. కాదు, అంత బయట ఉన్నాడు మనిషి, వాడు జిల్లాలు మింగే నా కొడుకాడు. అవునా? అందరి దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేసి ట్రిప్ కి వెళ్ళిపోతాడు. అది ఎందుకు పోయేం లాభం అట్లా తీసుకొని. అంతే మాడు. సో పాపము ఈసారి ఫోన్ చేస్తే ఊరికే చెప్పాను అని చెప్పేసి ఒకసారి మా ఫ్రెండ్ బైక్ వేసుకెళ్ళాడు, వేసుకెళ్ళి గుద్దేశాడు. ఏం చేసినా రెస్పాండ్ అవట్లా. బైక్ ఇట్లా అయిపోయింది అన్న, రిపేర్ చేసి బిల్ కట్టి తీసుకొస్తావా, మేము వెళ్ళి తెచ్చుకోమంటావు ఏంట్రా అంటే, ఫోన్ ఎత్తడు, ఏం చేయడు, రెస్పాండ్ అవ్వడు. ఇప్పుడు బీటెక్ లో అప్పుడేం మనకి ఎట్లా వస్తాయి, 20,000 30,000 అంత అయ్యింది. అప్పట్లో రెస్పాండ్ అవ్వాలా. సరే అని చెప్పేసి వాళ్ళ నాన్న ఫోన్ చేసి చెప్తే, మా తెలియదు, మాకు వాడికి సంబంధం లేదు, మమ్మల్ని అడగబాకండి అన్నారు. నేనేం చేశాను, వాడు తాకట పెట్టున్నాడు, వాడు కొన్ని అప్పులు ఉన్నాయి, స్లైస్ పెళ్ళ అయ్యి, వాడు చైన్ పెట్టేసి ఈ వీడియోకి పక్కన అటాచ్ చేస్తా, నేను ఒక్కొక్క మెల్ల వేసా వాడు చైన్. ఆ చైన్ ని తాకట పెట్టి స్లైస్ పెళ్ళ అయ్యి కట్టేసి డబ్బులు పార్టీ ఇచ్చాడు. అది చాలా పెద్ద చైన్, దాదాపు 1.5 లక్షలు ఉంటది. వాడు తాకట పెట్టి తీసుకుంది ఎంత 50,000 ఎంత చిల్లర, ఎంత సంథింగ్, ఎంత ఎగ్జాక్ట్ గా తెలియదు. డబ్బులు తీసుకున్నాడు, మొత్తం పార్టీ అయిపోయింది. అది తాకట్లా ఉంది, అది పెట్టి మా ఫ్రెండ్ పేరు మీద పోయేసి ఆ షాప్ కి వెళ్ళి ఆ గోల్డ్ ఫోటో తీసాను.
మీ అమ్మ నాన్న వీళ్ళందరూ నాకు సంబంధం లేదు, మాకు వాడికి మీరేం చేసుకుని అన్నారు కదా, నాకు ఈ చైన్ విడిపించుకోవడం 1 సెకండ్ మ్యాటర్. నేను ఎంతైతే అంత ఇంట్రెస్ట్ సహా కట్టేసి ఈ చైన్ తీసుకెళ్లి సెకండ్ హ్యాండ్ లో ఎక్కడో చోట అమ్మేస్తా. 1.5 lakh తాకట్టు పెట్టింది, మహా 50,000 వడ్డీతో కలిపి ఒక 60,000 అయింది. నాకే ఇక్కడ బైక్ అయ్యేది ఒక 20-30,000, మిగతా నా ప్రాఫిట్, నీ ఇష్టం, మేము వస్తాం నీ ఫోన్ అని చెప్పేసి మళ్ళీ ఆయన అక్కడే పెట్టేసాం. మళ్ళీ వాడు మనకి ఎందుకు అనేసి అక్కడే పెట్టేసి మేమైతే గోల్డ్ తీసుకొచ్చేసాం. నేను ఫోన్లు ఎత్తద్దు, మేము నీ ఫోన్లు ఎత్తాం అని చెప్పాం. ఇంకా చూడు రోజు 150 ఫోన్లు చేస్తాడు. చైన్ అని కాదు, ఆ చైన్ కనకూడదు మమ్మల్ని అని చంపేస్తుంది. నన్ను అడిగేస్తారు, ఇంట్లో కూడా రానియరు, అట్లా ఇట్లా అప్పుడు దాకా ఎత్తలావుడు. అప్పుడు మా ఫోన్ ఎత్తలా, ఇప్పుడు ఇది చెప్పాము, వీడు ఇది చేశాడు. కానీ ఎన్ని చేసినా ఏదైనా ప్రాబ్లం అంటే మాత్రం అందరు ఫ్రెండ్స్ రెస్పాండ్ అవుతారు, మంచి డబ్బులు వేస్తారు. ఇంకోసారి చెప్పేద్దాం. బ్రో ఫోన్ ఎత్తట్లా, ఎత్తడు మామూలుగానే బేసిక్ గానే ఎత్తడు. ఇట్లాంటి టైంలో పక్కన అమ్మ చంపేస్తుంది. సో గైస్ ఆ బ్రో అయితే ఫోన్ ఎత్తట్లేదు. నాకు తెలిసినంత వరకు మళ్ళీ చెప్పేస్తాం అనమాట, ఇది ప్రాంక్ చేసాము, మేము లెక్క పెట్టద్దు అనేసి. లేదంటే ఆ బ్రో లెక్క పెట్టుకుంటున్నాడు మా పాపము. సో నాకు తెలిసి ఈ వీడియో మంచి ఫన్నీగా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టేసేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా మనీ తీసుకొని ఇవ్వకుండా ఉండే వాళ్ళు ఉంటే కామెంట్ చేసి వాళ్ళ పేరు కమెంట్ చేయండి, చూద్దాం. వాళ్ళకి చూసి షాక్ అవుతారేమో, ఏంద్రా నా పేరు పెట్టాడు అనేసి. సో కమెంట్ చేసి ఎంత మనీ కూడా పెట్టి ఎప్పుడు ఇస్తారని అడగండి. అబ్బా ఇది చేయండి, మీరు ఇంత దూరంగా వచ్చుంటే మాత్రము మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళ పేరు పెట్టి వాళ్ళకి ఎంత ఇచ్చాను డబ్బులు రిటర్న్ రా అనేసి కామెంట్ పెట్టండి. సో చూద్దాం ఎవరెవరు ఎంత ఇవ్వాల్సి వస్తుంది, ఎవరెవరికి ఎంత రావాల్సి వస్తుంది అనేసి. అండ్ ఈ వీడియో నేను చేస్తాను. సో సరే మరి తెలుస్తా, బై.